దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఫలాన్ని నీకు ఇస్తా నా కుమారుడా అని, ఆ ఫలానా ఇవ్వటానికి అపవాది కూడా ప్రయత్నిస్తుంది నీకు ఇవ్వటానికి. అపవాది నుంచే వచ్చే ఆశీర్వాదం ఉంటుంది, దేవుడి నుంచే ఆశీర్వాదం ఉంటుంది, మూడోది మనిషి నుంచి వచ్చే ఆశీర్వాదం ఉంటుంది. ఏది ఎక్కడ ఎలా వస్తుందో నువ్వు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, కొన్నిసార్లు అపవాది దేవుడు ఏదేదో చెప్పాడో నీకు చేస్తానని అది అపవాది చేసేస్తుంది వేరే రూట్లో. నువ్వు దాంట్లో బుట్టలో పడ్డావు అనుకో, అసలు అది చేసేదే ఎందుకు, దాంతో ఆకర్షించుకుని వేరే రూట్లో తీసుకెళ్ళిపోతాను. నా సాక్ష్యాలు అన్నీ చెప్పలేను, కానీ నాకు ఒక్కప్పుడు నాకు తెలీదు. ప్రతిదీ కూడా ఆ మంచి అంటే దేవుడే అనుకునేవాడిని కాదు, అపవాది నీకు మంచి కూడా చేస్తుంది, తద్వారా నిన్ను దేవుడిని తప్పించడానికి. ఉదాహరణకి యేసుప్రభు వారు ఒక శోధనలోంచి వెళ్ళాడు. ఏం శోధన అంటే, అసలు యేసుప్రభు వారు వచ్చింది ఏంటంటే, ఆదాం పడిపోయాడు, ఆదాం అపవాదికి అధికారం ఇచ్చేసింది, దాన్ని ఆ అధికారం సంపాదించుకోవడానికి వచ్చాడు. అయితే ఇప్పుడు అపవాది వచ్చి ఏమంటుంది, నువ్వు నాకు మొక్కు, మొత్తం నీదే అంది. అది దేవుడు ఇస్తున్నాడా లేదా యేసుప్రభుకి? దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. దానికోసం వచ్చాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమంటుందంటే, నువ్వు ఏ సిలువ ఎక్కర్లా, కష్టపడక్కర్లా, ఏమక్కర్లా, నువ్వేం చేయొద్దు, అయ్యి నువ్వు నాకు కాలు మొక్కు. నువ్వు వచ్చింది దేనికి? అధికారం కోసం, నేను నీకు ఇచ్చేస్తాను అంది. అదే మనం అయితే కొన్నిసార్లు తెలియక దేవుడు అధికారం ఇస్తాడు, వచ్చేసింది అధికారం. ఎందుకు అవన్నీ ప్రయాణాలు ఎందుకు, ఆ శిలువలు ఎందుకు, మేకులు ఎందుకు, రక్తం ఎందుకు, అవన్నీ ఎందుకు? కాలు మొక్కితే ఇచ్చేస్తాడు, కాలు మొక్కితే ఇచ్చేస్తాం. మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం మనిషి నుంచి వస్తుంది, దేవుడి నుంచి వస్తుంది, అపవాది నుంచి వస్తుంది. ఏ నుంచి వచ్చిందో అని నీకు వివేచనలు ఉండాలి. కనీసం ఇప్పుడు నుంచైనా ఆ జ్ఞానం ఉండి జీవించు. పర్లేదు పాస్టర్లకు ఉంటుంది, ఆ దైవజం ఉంటుంది, నాకెందుకు అనుకుంటావేమో. బొట్టలో పడినప్పుడు నేను పైకి లాగడానికి ఎవడో ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్త.